సారీరా, విజయవాడ ట్రాఫిక్ గురించి తెలిసిందేగా. ఏమైంది కావ్య? చెప్తేనేగా తెలిసేది. ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారే, 2 monthsలో పెళ్ళంటున్నారు. మరి కార్తీక్? ఇంట్లో ఒప్పుకోలేదు. మా లవ్. కార్తీక్ ఏమంటున్నాడు? నో రెస్పాన్స్ ఫ్రమ్ హిమ్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏమోని, కార్తీక్ లేకుండా నేను బ్రతకలేను, చచ్చిపోతాను. ఏంటి, చచ్చిపోతావా? ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? చచ్చిపోతానంటావా? అది కాదు స్నిగ్ధ. ఏది కాదే? పేరెంట్స్ గురించి ఆలోచించవా? నువ్వు ఒక్కరోజు కళ్ళ ముందు కనబడకపోతే కంగారు పడే మీ పేరెంట్స్ నీకు పెళ్లి చేసి వేరే ఇంటికి పంపిస్తే నువ్వు దూరం అవుతావు అనుకోరు. ఎక్కడ ఉన్నా మా చిట్టి తల్లి హ్యాపీగా ఉంది అనుకుంటారు. అది ప్రేమ. నీది ప్రేమ? ఒక్కసారి ఆలోచించవి. ప్రేమంటే మనం ప్రేమించే వాళ్ళని హ్యాపీగా చూడటం, అంతేకాని బాధ పెట్టడం కాదు. నువ్వు తీసుకునే ఈ డెసిషన్తో మీ పేరెంట్స్ని, కార్తీక్ని బాధ పెడతావో లేక హ్యాపీగా ఉండేలా ట్రై చేస్తావో నీ ఇష్టం. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇంకా నీ ఇష్టం. అది కాదు స్నిగ్ధ. ఏది కాదే? ఇప్పుడు కార్తీక్కి కాల్ చేసి కావ్య ఇస్ నో మోర్ అని చెప్తే ఏ బాధ లేకుండా వేరే అమ్మాయితో రిలేషన్లో ఉంటాడు. నా కార్తీక్ అలాంటి వాడు కాదు. అవునా? ఈరోజు నైట్ బెంగళూరు వెళ్తున్నావుగా? వెళ్తున్నానే. ఎన్ని రోజులు వెళ్తున్నావు? ఆల్మోస్ట్ 1 month. నువ్వే చూడు నీ కార్తీక్ ఎలాంటి వాడు. హలో హలో కార్తీక్. హలో. నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు స్నిగ్ధ. ఎలా చెప్పాలో తెలియట్లా. చెప్పు, పర్వాలేదు. కావ్య ఇస్ నో మోర్ కార్తీక్. వాట్? నువ్వు విన్నది నిజమే. ఎలా జరిగింది? నిన్ను మర్చిపోలేక, వేరే అబ్బాయిని లైఫ్ పార్ట్నర్గా ఊహించుకోలేక తను సూసైడ్ చేసుకుంది. తను అలా చేస్తున్నాను అసలు అనుకోలేదు. అసలు ఎలా జరిగింది? ఏమైంది అసలు? హలో హలో కార్తీక్, డాడీ కాల్ చేస్తున్నారు, మళ్ళీ కాల్ చేస్తా. హలో స్నిగ్ధ. స్నిగ్ధ, ట్రైనింగ్కి వెళ్తున్నావుగా, వెళ్ళు, ప్రశాంతంగా వెళ్ళిరా. ఇక్కడ నేను చూసుకుంటా. ఉండాలనుకున్నా, నీ నీడై నడవాలనుకున్నా, గతమై జ్ఞాపకమై నన్నే చంపేస్తున్నావే ప్రేమ. నువ్వే నేనని అనుకున్నా, నువ్వు నాతోనే అని అనుకున్నా, చేరువలోనే ఉంటూ నాలో చేదును రేపావే ప్రేమ. హో వరమై దొరికావనుకున్నా, నా వశమైపోతావనుకున్నా, విషమై నరనరములనే నువ్వే నలిపేస్తున్నావే ప్రేమ. కార్తీక్, ఒక్క నిమిషం. కావ్య, నువ్వు ఆపుతావా కార్తీక్? నువ్వు ఇలా చేస్తావని కల్లో కూడా అనుకోలేదు.
ప్రేమించి అన్నావు కదరా, ఇదేనా ప్రేమ అంటే? ఛీ, నా ఫ్రెండ్ ఎన్ని చెప్పినా నా కార్తీక్ అలాంటి వాడు కాదనుకున్నా. లైఫ్లో నన్ను మర్చిపోడు, నేను చనిపోయానని తెలిసినా నన్ను మర్చిపోడు అనుకున్నా కదరా. కానీ నువ్వేమో ఇలా వేరే అమ్మాయితో. ఛీ, ఒక్కసారి నేను చెప్పేది విను. ఇంకెన్ని అబద్ధాలు చెప్తావో చెప్పు, వింటున్నాగా. ఛీ, నీలాంటి ఉన్నా నేను లవ్ చేసింది. ఆపుతావా? అవునే, నేను చెప్పినవన్నీ అబద్ధాలే. నేను ప్రేమించాలని చెప్పి చూసావా, అదే అబద్ధం. నీతో లైఫ్ లాంగ్ నీ పక్కనే ఉంటానని చెప్పి చూసావా, అదే అబద్ధం. అంతెందుకు, నేనే ఒక అబద్ధం. కానీ నా ప్రేమ అబద్ధం కాదే. నీ హ్యాపీనెస్సే నా హ్యాపీనెస్ అనుకున్నా. నువ్వు ఎక్కడున్నా, ఎవరిని పక్కనున్నా పర్వాలేదు, నువ్వు హ్యాపీగా ఉంటే చాలు అనుకున్నానే, ఇది కూడా అబద్ధమే. నిన్ను నీ పేరెంట్స్ నుంచి దూరం చేయకూడదు అనుకున్నానే, ఇది కూడా అబద్ధమే. తను చెప్పింది నువ్వు చనిపోయావని, అది అబద్ధం అని తెలిసినా నా ప్రేమలో మార్పు రాలేదే. నేను అంతమైతే కానీ నేను నా నుంచి ఎవరు దూరం చేయలేరే, ఎందుకంటే నువ్వు ఇక్కడున్నావే, తనలో నువ్వు కనిపిస్తున్నావే, అందుకే తనతో మాట్లాడుతున్నా. అంతేగాని తన లవడం కాదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకే మాట, నువ్వు నా ప్రాణమే. ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. నువ్వు హ్యాపీగా ఉండాలి. నా వల్ల నువ్వు బాధపడినా అది నేను భరించలేను. అవును నిజమే, నేను లేకపోతే 2 రోజులు బాధగా ఉంటుంది, 4 రోజులు ఇబ్బందిగా ఉంటుంది, 1 మంత్ కష్టంగా ఉంటుంది. తప్పదని తెలిసినప్పుడు తపస్సు చేసిన తప్పించుకోలేంగా కావ్య. నీ హ్యాపీనెస్ నా హ్యాపీనెస్ అనుకుంటూ బ్రతికేస్తున్నా. అది తప్ప ఇంకోటి తెలియదు కావ్య. పేరెంట్స్ని బాధ పెట్టుకో, వాళ్ళు చెప్పిన మాట విను. లైఫ్లో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా చెప్పుకోవడానికి మీ పేరెంట్స్తో పాటు నేను ఉన్నానని గుర్తుపెట్టుకో. నా ప్రేమను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నా. బాధపడకు కావ్య, ఆ రోజు నిన్ను కలిసే ముందు కార్తీక్ని కలిశాను. కలిసావా కావ్య వాళ్ళ పేరెంట్స్ని? కలిశాను. ఏమంటున్నారు? ఈజ్ నాట్ వర్కింగ్ స్నిగ్ధ. 15 years నుంచి ప్రేమించిన పేరెంట్స్ ప్రేమ గొప్పదా, 5 years నుంచి ప్రేమించిన నా ప్రేమ గొప్పదా అంటే నా దగ్గర సమాధానం లేదు. కావ్య వాళ్ళ నా కళ్ళల్లో తన మీద ఉండే ప్రేమను చూశాను. అంకుల్ తన విషయంలో ఏది అంత ఈజీగా తీసుకోరు. నన్ను కాదన్నారంటే కావ్యకి నాకన్నా ఎక్కువగా ప్రేమించే వాళ్ళని చూసుంటారు. అంకుల్ అంత కాకపోయినా కావ్యని నేను నిజంగా ప్రేమించాను స్నిగ్ధ. తను హ్యాపీగా ఉండాలి, అది చాలు నాకు. నువ్వు లేకపోతే చచ్చిపోతుంది. తన పరిస్థితి ఏంటి? ఎలాగైనా తనను మర్చిపోయేలా చే. ఎలా కార్తీక్? ఎలా అయినా తనను మర్చిపోయేలా చేసి తను వాళ్ళ నాన్న చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి. నేను చెప్తాను, అలా చే, అంతా సెట్ అవుతుంది. సరే కార్తీక్, నా ఫ్రెండ్ హ్యాపీనెస్ కోసం ఏమైనా చేస్తా. బూ బూ బూ. హలో హలో కావ్య, చెప్పు స్నిగ్ధ. ఎలా ఉన్నావురా? నేను చాలా హ్యాపీగానే ఉన్నానే. ఆ రోజు నువ్వు కార్తీక్ అలా చేసుండకపోతే ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉండేదాన్ని కాదు. మమ్మీ, డాడీ, నేను అందరం బాగున్నామే. అప్పుడు కార్తీక్ కోరుకుంది ఈ హ్యాపీనెస్సే కదా. హే, నేను మళ్ళీ చేస్తానే. ఓకేరా. ఇప్పుడు హ్యాపీయా కార్తీక్? కొంతమందికి ప్రేమ జీవితం, మరికొంతమందికి ప్రేమ జ్ఞాపకం. కానీ నాకు మాత్రం నా జ్ఞాపకమే నా జీవితం.